ఈరోజు మన ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషన్ అయినటువంటి శృతి ఓజా గారి ఆదేశానుసారం ప్రతి జిల్లాలో కూడా అడ్మిషన్ డ్రైవ్ పెంచడానికి కోసమని ప్రతి డిఐఓలు కూడా అన్ని కాలేజీలకు వెళ్ళి అక్కడ కాలేజీ ప్రిన్సిపాల్స్ని లెక్చరర్స్ని మోటివేట్ చేస్తూ అడ్మిషన్ పెంచడానికి కృషి చేస్తున్నాం అందరం కూడా. ఈరోజు మన జిల్లాలో చూసినట్లయితే ప్రతి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కూడా అడ్మిషన్ అనేది చాలా బాగా జరిగినాయి. అన్ని కాలేజీలో కూడా 150 ఎబో అంటే కొన్ని కాలేజీల్లో 300, 400 జరిగినాయి. ఈరోజు నిజామాబాద్ జిల్లా మొత్తం తీసుకున్నట్లయితే ఈ రోజు వరకు 2700 అడ్మిషన్లు అనేది మనకు జరగడం జరిగింది. అంతేకాక ఇంకా పెరగడం జరుగుతుంది. మనకి ఇప్పుడు సప్లిమెంటరీ రిజల్ట్ వచ్చినా కూడా ప్రభుత్వ కళాశాల అడ్మిషన్లన్నీ కూడా భారీగా సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది మనకి. అంతేకాకుండా లెక్చర్స్ అందరూ కూడా ప్రతి విలేజ్కి వెళ్ళి ప్రతి పేరెంట్స్ని స్టూడెంట్స్ కలిసి అడ్మిషన్ కోసం పాల్గొంటున్నారు. మరి అందరి యొక్క ఏంటంటే దీనివల్ల ఏంటంటే పిల్లలు కూడా మంచి ఉన్నతమైన విద్యను అభ్యసించడానికి ప్రభుత్వ కళాశాలలు ముందున్నాయి. ఈరోజు మనం చూసినట్లయితే గవర్నమెంట్ కళాశాలలో చదువుకునే విద్యార్థులందరూ కూడా మంచి ర్యాంక్స్ సాధిస్తున్నారు. 1000కి 974, 975, మనం తర్వాత ఫస్ట్ ఇయర్ వాళ్ళకి 450కి 443 మార్క్స్ కూడా రావడం అనేది జరుగుతుంది. ఈరోజు మనం చూస్తున్నాం గవర్నమెంట్ జూనియర్ బాయ్స్ అధ్యాపకుల పేరు అజయ్కి 480 మార్క్స్ అనేది రావడం జరిగింది. అది చాలా మనం కార్పొరేట్ కాలేజీ కన్నా చాలా ఉత్తమమైన ఫలితం అన్నమాట. ఈరోజు ఉన్న ప్రైవేట్ కాలేజీలో కూడా అంత రిజల్ట్ ఎక్కడ రాలేదు. కానీ మనం ఆర్మూల ప్రాంతమైన ఇక్కడ ఆర్మూర్లో కూడా అంత ర్యాంక్ సాధించారంటే అది మన ఇక్కడ ఉన్న అధ్యాపకుల యొక్క కృషి, ప్రిన్సిపల్ యొక్క కృషి వలన అది సాధించగలిగారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల తనిఖీ భాగంగా ఈరోజు బాల్కొండ జూనియర్ కళాశాలలో తనిఖీ చేయడం జరిగింది. అక్కడ కూడా లెక్చరర్స్ని అందరినీ కూడా మోటివేట్ చేసి వాళ్ళకి సజెషన్ జరిగింది. అక్కడ కూడా సమస్యలు అనేది గవర్నమెంట్ కాలేజీలు ఏం లేవు. వాళ్ళందరినీ కూడా ఏంటంటే పిల్లలకి మంచి విద్యను అభ్యసించే విధంగా అందరూ ప్రయత్నించడానికి కోరడం జరిగింది. అదేవిధంగా మోడ్కాడ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కూడా సందర్శించడం జరిగింది. అక్కడ కూడా లెక్చరర్స్ బృందానికి మరియు తర్వాత ఆ ప్రిన్సిపాల్స్కి అందరూ సజెషన్ చేయడం జరిగింది. మంచి అడ్మిషన్ చేయాలి, మంచి నాణ్యమైన విద్యను అభ్యసించాలని చెప్పని ప్రతి ఒక్కరు కూడా టైం టు టైం ఫాలో అయినట్లయితే విద్యార్థులందరూ కూడా సక్రమంగా వస్తారని చెప్పి వాళ్ళకి ఆదేశించడం అనేది జరిగింది.